హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగానే ఈ వీడియోలో మనం ఆదేశిక సూత్రాల గురించి నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక 10 minutes వరకు ఉంటుంది. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఆదేశిక సూత్రాలు. అయితే ఈ ఆదేశిక సూత్రాల గురించి ఏ పార్ట్లో ఉంటుంది? ఆదేశిక సూత్రాల గురించి 4వ పార్ట్లో, అంటే 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. అండ్ ఈ ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ని మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. సో ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చాయి ఇవి? ఇక్కడ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇక్కడ చూడండి, క్లారిటీగా ఉంది. అయితే ఈ ఆదేశిక సూత్రాల గురించి 4వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి? ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి. అయితే ఈ ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి స్వీకరించాం? ఐర్లాండ్ నుంచి గ్రహించాం. కానీ ఐర్లాండ్ దేశం వీటిని స్పెయిన్ దేశం నుండి గ్రహించింది. ఇవి ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకాలు. ఆదేశిక సూత్రాలంటే ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన మార్గదర్శకాలు. లక్ష్యం ఏంటి? సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. సో అయితే ఈ ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగంలో చేర్చడానికి మెయిన్ రీజన్ ఏంటి? సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం ఈ ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో అర్థమైంది కదా ఈ స్లైడ్. ఆదేశిక సూత్రాలు 4th పార్ట్లో ఉంటాయి. ఆర్టికల్స్ ఏంటి? 36 నుంచి 51 వరకు. ఏ దేశం నుంచి స్వీకరించాం? ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. ఇక్కడ ఆదేశిక సూత్రాలను ఉద్దేశించి ఎవరెవరు ఏమేమన్నారో ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ కేటీ షా ఏమని అన్నారు? బ్యాంకు సౌకర్యాన్ని బట్టి చెల్లించే చెక్కు లాంటివి అని చెప్పి వీటిని ఉద్దేశించి అన్నారు. నాసిరుద్దీన్ ఏమన్నారు? నూతన సంవత్సర తీర్మానాలు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎంసీ చాగ్లా ఏమని అన్నారు? వీటిని సక్రమంగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని చెప్పి వర్ణించారు. టిటి కృష్ణమాచారి ఏమని చెప్పారు? చెత్తబుట్ట అని చెప్పారు. బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? నవలక్షణాలు అంటే 1935 చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని పోలి ఉన్నాయి అని చెప్పి అంబేద్కర్ గారు దీన్ని వర్ణించారు. ఆదేశిక సూత్రాలను ఇలా వర్ణించారు. అయితే ఈ ఆదేశిక సూత్రాలను 3 typesగా డివైడ్ చేశారన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. అయితే మన రాజ్యాంగంలో అధికారికంగా ఎలాంటి వర్గీకరణ లేదు, కానీ చరిత్రకారులు వీటిని 3 typesగా విభజించారన్నమాట. ఏంటేంటవి? సామ్యవాద, గాంధేయవాద అండ్ ఉదారవాద. అంటే ఇక్కడ సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు ఉంటాయన్నమాట. సో అయితే ఈ సామ్యవాద నియమాలు ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? ఆర్టికల్ 38, 39, 41, 42, 43 అన్నమాట. ఇక్కడ 40 లేదు చూడండి. నెక్స్ట్ గాంధేయవాద నియమాలు ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? 40, 46, 47, 48 ఈ ఆర్టికల్స్లో ఉంటాయి. ఉదారవాద నియమాలు ఏ ఆర్టికల్స్లో ఉంటాయి? 44, 45, 50, 51 ఇవన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు, కానీ ఆదేశిక సూత్రాలను అమలు చేయాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వ అధికారులపైన ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 36 అండ్ 37 గురించి చూడండి, పునాది నియమాలు. అయితే ఈ ఆర్టికల్ 36లో రాజ్యం యొక్క నిర్వచనం గురించి ఉంటుంది. అయితే ఆర్టికల్ 12లో చెప్పబడిన రాజ్య నిర్వచనమే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఆర్టికల్ 37 అంటే న్యాయ సంరక్షణ ఉండదు. అయితే అర్థమైంది కదా ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. ఈ సూత్రాలను ఉల్లంఘించిన కోర్టుల ద్వారా అమలు చేయలేము. ఎందుకు? స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశం దగ్గర తగిన డబ్బు వనరులు లేవు, కాబట్టి వీటిని నాన్ ఇన్ఫోర్సబుల్గా ఉంచారన్నమాట. సో అర్థమైంది కదా ఈ స్లైడ్. ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు అని చెప్పి చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 38 అండ్ 39 గురించి చూద్దాం. ఏమేమి చెప్తాయి? సామాజిక న్యాయం అండ్ ఆర్థిక సమానత్వం గురించి. అయితే ఆర్టికల్ 38 చూడండి, ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి, ఆదాయ అసమానతలను తగ్గించాలి. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. ప్రభుత్వాలు ఆదాయ అసమానతలను పెంపొందించకుండా చూడాలన్నమాట. దీన్ని ఎప్పుడు చేర్చారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. నెక్స్ట్ 39 ఆర్టికల్ చూడండి, ఇది ఆర్థిక సమానత్వం గురించి చెప్తుంది. 39 సబ్ క్లాస్ బి ఆర్టికల్ ఏం చెప్తుంది? భౌతిక వనరులను ప్రజలందరికీ సమానంగా పంచాలి. అండ్ 39 సబ్ క్లాస్ సి ఏం చెప్తుంది? సంపద కేంద్రీకృతం కాకుండా చూడాలి. నెక్స్ట్ 39 సబ్ క్లాస్ డి ఏం చెప్తుంది? స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం గురించి ఇది చెప్తుంది అన్నమాట.
అయితే ఇక్కడ కనీస వేతనాల చట్టాన్ని 1948లో చేశారు, సమాన వేతనాల చట్టాన్ని 1976లో చేశారు. నెక్స్ట్ 39 సబ్ క్లాస్ ఎఫ్ ఏం చెప్తుంది, పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అనువైన వాతావరణం గురించి చెప్తుంది. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అంటే పిల్లలు ఆరోగ్యకరంగా పెరిగేటట్లు అవకాశం కల్పించడం అన్నమాట. ఆర్టికల్ 39A ఏం చెప్తుంది, ఇక్కడ ఉచిత న్యాయ సలహాల గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 41 చూడండి. అయితే ఇక్కడ ఆర్టికల్ 40 లేదు కదా, అబ్జర్వ్ చేశారా? అయితే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, సామ్యవాద నియమాల గురించి కదా. సో దాంట్లో ఆర్టికల్ 40 ఉండదన్నమాట. ఆర్టికల్ 41 గురించి చూద్దాం. ఆర్టికల్ 41 ఏం చెప్తుంది, పని హక్కు, విద్యా హక్కు, వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం చేసే సహాయం గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే జాతీయ ఉపాధి హామీ పథకం ఇది 2006లో చేశారన్నమాట. దీని ద్వారా ఆర్టికల్ 41ని అమలు చేస్తారు. అయితే దీన్ని 2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దీన్ని అయితే ప్రారంభించారు. కార్మికులు, మహిళలు అండ్ సహకార సంఘాలు. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది, పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం, మహిళలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం గురించి ఆర్టికల్ 42 చెప్తుంది. అంటే ప్రణాళికను రూపొందించి పని గంటలు, పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ ఆర్టికల్ 42 చెప్తుందన్నమాట. అయితే ప్రసూతి సంరక్షణ చట్టాన్ని 1961లో చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 43 చూడండి. కార్మికులకు కనీస జీవన వేతనం మరియు కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధి గురించి ఆర్టికల్ 43 చెప్తుంది. పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. నెక్స్ట్ ఆర్టికల్ 43 సబ్ క్లాస్ బి గురించి చూద్దాం. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, సహకార సంఘాల యొక్క స్థాపన గురించి చెప్తుంది. దీన్ని 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో సహకార సంఘాలను నూతనంగా 9 సబ్ క్లాస్ బి అనే భాగంలో చేర్చారు. అండ్ ఇది 2012 నుంచి అమలులోకి వచ్చిందనమాట. మన్మోహన్ సింగ్ గారి కాలంలో సహకార సంఘాలు 3 అంచెల్లో ఉండేదన్నమాట. రాష్ట్రం, జిల్లా, గ్రామాలు ఇలా 3 అంచెల్లో ఉండేది. అయితే ఈ సహకార సంఘాలు అనే భావన రాష్ట్ర జాబితాలో ఉంటుంది. సో ఇదన్నమాట సామ్యవాద నియమాల గురించి. నెక్స్ట్ గాంధేయవాద నియమాల గురించి చూద్దాం. ఆర్టికల్ 40 చూడండి. గాంధీజీ కళ గ్రామ స్వరాజ్యం గురించి చెప్తుంది. అంటే ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, వాటికి స్వయం పరిపాలన చేసుకునేలా 29 అధికారాలను ఇవ్వాలి. గాంధీజీ గ్రామ స్వరాజ్యం కలను నిజం చేసే ఆర్టికల్ ఇది. అర్థమైంది కదా. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, గ్రామ పంచాయతీల స్థాపన గురించి చెప్తుంది. అయితే ఈ గ్రామ పంచాయతీలకు మొత్తం 29 అధికారాలు అనేది ఉంటాయి. అయితే ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, గ్రామ పంచాయతీల స్థాపన గురించి చెప్తుంది. ఆర్టికల్ 44 ఏం చెప్తుంది, ఆర్టికల్ 44 ఏం చెప్తుంది, ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది. అయితే ఇక్కడ చూద్దాం, యూనిఫామ్ సివిల్ కోడ్. దేశమంతటా పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వంలో ఒకే చట్టం ఉండాలి. భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉన్న తొలి రాష్ట్రం గోవా. సో అర్థమైంది కదా, భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉన్న తొలి రాష్ట్రం ఇది గోవా. ఇటీవల ఉత్తరాఖండ్ 2022లో దీన్ని కూడా అమలుకు చట్టం చేసింది. అయితే అర్థమైంది కదా, భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలులో ఉన్న తొలి రాష్ట్రం ఇది గోవా. అండ్ ఈ ఆర్టికల్ 44 దేని గురించి చెప్తుంది, ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది. నెక్స్ట్ విద్య మరియు ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఆర్టికల్ 45 చూడండి. 6 సంవత్సరాల లోపు పిల్లలకు శైశవ దశలో సంరక్షణ మరియు విద్యను అందించాలి. అయితే ఇక్కడ ఆర్టికల్ 45 అర్థమైందా, 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 46 చూడండి. ఎస్సీ ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాలు విద్య, ఆర్థిక ప్రయోజనాలను పెంచాలి. సో అర్థమైంది కదా, ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల యొక్క విద్య, ఆరోగ్య ప్రయోజనాలను పెంచాలి, సామాజిక అన్యాయం నుండి వారిని రక్షించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 47 చూడండి. ఆరోగ్యం, మద్యపాన నిషేధం అండ్ వ్యవసాయం. అయితే ఇక్కడ ఆర్టికల్ 47 ఏం చెప్తుంది, ప్రజల పోషక స్థాయి, పబ్లిక్ హెల్త్ పెంచాలి, మద్యపానాన్ని నిషేధించాలి. ప్రస్తుతం సంపూర్ణ మద్యపానం నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలు ఏవి, గుజరాత్, బీహార్. నెక్స్ట్ ఆర్టికల్ 48 వ్యవసాయం, జంతు సంపద అభివృద్ధి గురించి చెప్తుంది. గో నిషేధం. ఉత్తరప్రదేశ్ గో నిషేధ చట్టం చేసింది. ఏ ఇయర్లో, గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఈ ఉత్తరప్రదేశ్ అన్నమాట. 2003లో ఈ చట్టాన్ని చేసింది. పర్యావరణం, న్యాయశాఖ అండ్ శాంతి. ఆర్టికల్ 48 సబ్ క్లాస్ ఏ అండ్ 51 ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 48 సబ్ క్లాస్ ఏ పర్యావరణం గురించి చెప్తుంది. పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల యొక్క సంరక్షణ గురించి ఈ ఆర్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని చేశారు. 1980లో అటవీ సంరక్షణ చట్టాన్ని చేశారు. అర్థమైంది కదా. ఆర్టికల్ 48 సబ్ క్లాస్ ఏ పర్యావరణ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ గురించి చెప్తుంది.
నెక్స్ట్ ఆర్టికల్ 49 ఏం చెప్తుంది? స్మారక చిహ్నాలు, జాతీయ ప్రాముఖ్యత గల చారిత్రక కట్టడాల యొక్క రక్షణ గురించి చెప్తుంది. నెక్స్ట్ 51 ఆర్టికల్ చూడండి, అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం గురించి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఎగ్జాంపుల్స్లో చూడండి, పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1951లో జరిగిందన్నమాట. నెహ్రూ అండ్ చైనా ప్రధాని మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. రాజ్యాంగ సవరణల గురించి చూద్దాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 కొత్త సూత్రాలను చేర్చారన్నమాట. ఏ ఆర్టికల్స్ అవి? 39 సబ్ క్లాస్ ఎఫ్, 39 సబ్ క్లాస్ ఏ, 43 సబ్ క్లాస్ ఏ, 48 సబ్ క్లాస్ ఏ అనే ఈ ఆర్టికల్స్ను కొత్తగా చేర్చారు. ఏ సవరణ ద్వారా చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. నెక్స్ట్ 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1978లో జరిగింది. సో ఏం చేర్చారు? ఆదాయ అసమానతలను తగ్గించాలి అనే అంశాన్ని చేర్చారు. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఆర్టికల్ 45ను సవరించారు. ఎందుకు? 6 ఏళ్ల లోపు పిల్లలకు విద్య అందించడం అనే కాన్సెప్ట్పై ఈ సవరణ అనేది జరిగింది. 2011లో 97వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆర్టికల్ 43 సబ్ క్లాస్ బిని చేర్చారు. అంటే సహకార సంఘాల గురించి దీంట్లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ప్రాథమిక హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు, వీటి మధ్య తేడాలేంటో చూడండి. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, కానీ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. అయితే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం సుప్రీంకోర్టును అంటే కోర్టును ఆదేశించవచ్చు, కానీ ఈ ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే మాత్రం మనం కోర్టును ఆశ్రయించలేమన్నమాట. ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తుల కోసం, ఆదేశిక సూత్రాలు అనేవి సమాజం కోసం. ప్రభుత్వం చేయకూడని పనుల గురించి చెప్తుంది. ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వం చేయకూడని పనుల గురించి చెప్తుంది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి చెప్తాయి. ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యం గురించి చెప్తాయి. ఆదేశిక సూత్రాలు ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం గురించి చెప్తాయి. అయితే ఇక్కడ ఆదేశిక సూత్రాల అమలు అని ఉంది చూడండి. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వీటి అమలు కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాలు. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 41ను అమలు చేయడానికి జాతీయ ఉపాధి హామీ చట్టంను ఎప్పుడు చేశారు? 2005లో చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 45ను అమలు చేయడానికి విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేశారు. ఆర్టికల్ 42ని అమలు చేయడానికి ప్రసూతి సౌకర్యాల చట్టం 1961లో చేశారు. ఆర్టికల్ 48 సబ్ క్లాస్ ఏను అమలు చేయడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు. ఆర్టికల్ 40ని అమలు చేయడానికి 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. సో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు దేనికి సంబంధించినాయో తెలుసు కదా? పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీలకు సంబంధించినవి అన్నమాట. అయితే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి షెడ్యూల్ 11 and 12లో ఉంటాయన్నమాట. సో అర్థమైంది కదా? సో ఇది ఫ్రెండ్స్ ఆదేశిక సూత్రాల గురించి. అయితే ఈ ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.